హృదయవాంఛ ప్రభువా నీ దరి చేరాలని నా హృదయవాంఛ నీవే నా ఊపిరిగా జీవించాలని కోరిగా నీవే నా ఊపిరిగా జీవించాలని కోరిక ప్రభువా నీ దరి చేరాలని నా హృదయవాంఛ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన జీవముగల దేవాది దేవుడు, సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి క్రీస్తు యేసునందు మరొక మంచి దినము మనకందరికీ కూడా ఆశీర్వదించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ శుభకాలమే, ఈ శుభోదయమే, ఈ శుభ సందర్భముగా జీవముగల దేవుని జీవ వచనము ద్వారా మీ ముందుకు రావడానికి దేవాది దేవుడు మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్ఠ దివ్య వచనం, ఆశీర్వాద వచనం, ఆనంద వచనము మనకందరకు, మీకందరకు వినిన మీకందరకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మారునుగా కానీ నేను మనస్సారా దీవించి ప్రార్థిస్తున్నాను. మీకు శుభమే జరుగునుగాక. ఈ వచనం ఎవరు వినినా జాతి, మత, కుల విభేదాలు ఏమీ లేకుండా ఈ భూమినే, ఈ ప్రపంచమునే ప్రేమిస్తున్నటువంటి క్రీస్తు యేసు సత్య నిత్య జీవవచనము గనుక ఈ జీవవచనము ఎవరు వినినా వారు దీవించబడునుగా, వారు ఆశీర్వదింపబడునుగా, వారు తరతరాల దీవెనలతో నింపబడునుగా. పరిపూర్ణముగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి సమస్త సమస్యల నుంచి వారు విడుదల పొంది నిత్యానందము పొందునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రియమైన వారులారా, ఈ శుభ సందేశం మీరు మొట్టమొదటిగా విని ఉండినట్లయితే దయచేసి ఈ శ్రేష్టమైన దైవ ఛానల్ని, ఈ శ్రేష్టమైన శుభ సందేశ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ శ్రేష్ఠ సందేశం, ఆశీర్వాద సందేశం, ఆనంద సందేశం అనేకులకు పంపించాలని మనవి చేసుకున్నాను. అట్లాగే మనము మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా, మనం ఈ జీవవచనం పంపించిన వాళ్ళందరూ కూడా అధికమైనటువంటి దీవెనలో దీవించబడాలని మనవి చేసుకున్నాను. క్రీస్తు యేసునందు ప్రార్థిస్తున్నాను. నేను ఈ దినము పాడిన పాట, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా నీ దరి చేరాలని నా హృదయవాంఛ, నీవే నా ఊపిరిగా నీలోనే జీవించాలని కోరిగా అనే పాటలు పాడటం జరిగింది. దేవునికి స్తోత్రం. జీవమగల దేవాది దేవుడు తన స్వరూపమందు మమ్మల్ని సృజించి తన జీవాత్మ, తన ఊపిరి మనలోనే నింపి జీవముగల దేహిగా మమ్మల్ని మార్చి ఈ శ్రేష్టమైన భూమికి అత్యంత శ్రేష్ట ఈ పరిశుద్ధ రూపములలో మమ్మల్ని పంపించారు. మనము పరిపూర్ణముగా మమ్మల్ని బ్రతికిస్తున్నది జీవమగల దేవుడే. ఊపిరి అది జీవమగల దేవుని ఊపిరి. శరీరములలో ముక్కులో జీవశ్వాసం కలిగిన ప్రతివారులో ఉన్న ఆ శ్వాసమే సర్వోన్నతుడైన జీవమగల దేవుడు అయిన యాహోవా. యాహోవా అనే మాటకున్న అర్థము ఊపిరి అని కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నన్ను బ్రతికిస్తున్న, నాకు ఊపిరి ఇచ్చిన నా జీవమగల దేవుడు. ఈ శ్రేష్ఠ శరీరము, ఈ పరిశుద్ధ శరీరములలో ఏది జరగాలైనా అది ఊపిరి ద్వారా మాత్రమే, జీవమగల దేవుడిచ్చిన ఊపిరి ద్వారా మాత్రమే, దేవుని ఊపిరి ద్వారా మాత్రమే జరుగుతాయి. మనం బ్రతకాలైనా, మనము ఊపిరి తీసుకోవాలైనా, మన శరీరములో ఉన్నటువంటి అవయవాలన్నీ పనిచేయాలైనా, మనము నిలబడాలైనా, మన నడవాలైనా, మన చేయి పైకెత్తాలైనా, మన తినాలైనా, మన నోటికి టేస్ట్ రావాలైనా, మన బ్రతకాలైనా ఈ జీవమగల ఊపిరి ద్వారా మాత్రమే జరుగుతున్నది. ప్రియులారా, ఆ ఊపిరియే జీవమగల దేవుడు. ఊపిరి మనలో ఉండగా దేవాది దేవుడు మనలోనే ఉంటున్నారు. మనలోనే దేవాది దేవుడు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు, మమ్మల్ని పోషిస్తున్నారు. ఆ జీవమగల దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదం మన మీద పరిపూర్ణముగా ఉన్నాయి. ఈ సత్య నిత్య సీక్రెటే యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరం ముందు భూమికి వచ్చి సర్వమానవుడితో మాట్లాడారు.
మానవుడు అందరూ కూడా పాపం మీన్స్ దేవుడు ఎక్కడే అని వెతికి ఎక్కడయో ఉన్న దేవుణ్ణి చూడడానికి పరిగెడుతుండగా జీవమగల దేవాది దేవుడే మానవ రూపము ధరించి మనుషుల దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి నేను మీలోనే ఉన్నాను, మీరు నాలోనే ఉన్నారని నిత్య జీవ సత్యము మనతో సర్వమానవుడితో ప్రకటించారు. దానికే ఆ సత్యము తెలుసుకున్నటువంటి వారు సమస్త సమస్యల నుంచి విడుదల పొందినటువంటి వారే. అటువంటి నీవే నా ఊపిరిగా, నీలోనే జీవించాలని నా కోరిక అనే పాట నేను పాడడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జీవముగల దేవునిలోనే మనము జీవించడం ప్రారంభించినప్పుడు నూతన సృష్టిగా, దైవ సృష్టిగా, దేవుని పరిశుద్ధమైన ముద్దుబిడలుగా మమ్మల్ని దేవాది దేవుడే పరిపూర్ణముగా మార్చి తన పరిశుద్ధత మనకిచ్చి, తన ఆత్మను మనకిచ్చి, తన బలము మనకిచ్చి, తన ఐశ్వర్యం మనకిచ్చి, తన ఆనందం మనకిచ్చి, జీవమగల దేవునిలో ఉన్న సమస్తము మనకిచ్చి క్రీస్తు అని తల ఎలాగో అలాగ పరిపూర్ణమైన క్రీస్తులో మమ్మల్ని ఏకముగా చేసి దివ్యమైన ఆశీర్వాదం నిత్యశివుని దీవెనలన్నీ మన మీద నింపుతారు. దానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నటువంటి ప్రియమైన వారలారా, ఒకవేళ ఈ సందేశం మీరు వింటుండగా క్రీస్తులో లేని ఎడల ఇప్పుడే మీరున్న స్థలములలో హల్లెలూయా చూడండి, ఆత్మ మానవ రూపము ధరించి భూమికి వచ్చిన ఆ శ్రేష్టమైన శుభ సందేశం సత్య సువార్త మీతో కూడా చెప్తున్నాను. ఆత్మ మనిషి రూపం ధరించినదే క్రీస్తు యేసు ప్రభువారు. ఆ యేసు క్రీస్తులో మీరు ఉండినట్లయితే మీరు కూడా జీవమగల దేవునిలో ఉండినట్లే. కనుక మీరున్న స్థలములలో ఈ సత్యం మీరు తెలుసుకొని జీవమగల క్రీస్తులో మీరు శాశ్వతముగా ఆశీర్వదింపబడి ఎదగాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ జీవ సందేశం మీకు దీవెనకరముగా మారును గాక. ఈ జీవ సందేశం మీకు తరతరాల ఆశీర్వాదకరముగా మారును గాక. ఈ జీవ సందేశం మీకు నిత్యానందముగా మారును గాక. ఈ జీవ సందేశం ఇచ్చినటువంటి జీవమగల దేవాది దేవుడైన క్రీస్తు మీ తోడు, మీలోనే, మీ తరతరాల్లోనే, మీకు ఇచ్చిన సమస్తములోనే ఉండి జీవమగల పరిశుద్ధమైన ఆనందములలో నడిపించును గాక. మీకు ఎల్లప్పుడూ శుభమే జరుగును గాక. మీకు శారీరక సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మానసిక ఆనందం కలుగును గాక. ఆర్థిక దీవెనలు కలుగును గాక. పరిశుద్ధ పరలోకపు నిత్య జీవం మీకు కలుగును గాక. నిత్యానందం కలుగును గాక. నిత్యాశిషులతో దేవాది దేవుడే ఈ శ్రేష్ఠ జీవ వచనం వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ శాశ్వత దీవెనలతో నడిపించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, అత్యంత శ్రేష్టమైన మంచి దినం ఇచ్చారు నానా. ఈ శుభ సందేశం వింటున్నటువంటి ఈ జీవవచనం విని గ్రహించి ఈ జీవవచనములలో నైనా పరిపూర్ణముగా నమ్మకం ఉంచిన ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి నైనా. ఈ శుభ సందేశం అనేకులకు ప్రియమైన వారికి నైనా షేర్ చేసిన వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించు. మనసారి నేను దీవిస్తున్నాను నాయన తండ్రి. నాయన మేము మాత్రం కాదు, ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడలు కూడా మాత్రం కాదు, మన దేశమంతా రక్షింపబడి సర్వోన్నతమైన జీవమగల దేవుని పరిశుద్ధమైన శాశ్వత శాంతి సమాధాన సమృద్ధితో ఉన్న దేశమని ఈ భారతదేశము అన్ని దేశముల కంటే గొప్ప దేశముగా మీరు మార్చమని, ప్రతి దేశములలో శాంతి సమాధానం క్రీస్తు యేసునందు కలుగ చేసి ఆయన ప్రపంచములో యుద్ధము సమాప్తము చేసి శాంతి సమాధాన మార్గములలో సంపూర్ణముగా ప్రతి మనుషులు ఒకరొకరిని ప్రేమించి ఆదరించి గౌరవించి అయినా ముందుకు వెళ్లే కృప, ఆ మంచి దైవ జ్ఞానము అందరి మీద క్రీస్తు యేసునందు కలుగ చేయమని యేసు క్రీస్తు నామమును బట్టి వీరందరిని దీవించి ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్.